యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. ఏ వస్తువు ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, ఏ వస్తువు వల్ల ఏమిటి ప్రయోజనం అనేటటువంటి విషయం మొత్తం కూడా మనకి వేదంలో చెప్పబడుతుంది. రాశీభూతమైనటువంటి ఈ వేద జ్ఞానాన్ని మనందరికీ అందించాలి. వేదంలో ఉన్నటువంటి పరమధర్మం ఏదైతే ఉన్నదో అది అందరికీ తెలియాలి. వేదాలంటే ఏవో మనకి తెలియనివి, మనకి సంబంధించినవి కాదు అనేటటువంటి భావన జనాల్లో నుండి పోగొట్టాలి. ఏ పని చేస్తున్నా కూడా దాని మీద తప్ప వేరే దాని మీద ధ్యాస లేకపోవడం ఏదైతే ఉంటుందో దాన్నే తపస్సు అంటారు. ప్రహ్లాదుడి గురించి చెబుతూ భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. పానీయంబులు త్రాగుచున్, గుడుచుచున్, హాసించుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్నాది అయి మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమన్భువరా అని పోతన గారు అద్భుతమైనటువంటి మాట అంటారట. ప్రహ్లాదుడు చేసేది ఏమిటంటే అది తపస్సట. ఎటువంటి తపస్సు అంటే పానీయంబులు త్రాగుచున్, నీళ్లు త్రాగుతున్నప్పటికీ కూడా, భాషించుచున్, మాట్లాడుతూ కూడా, హాస లీలానిద్రాదులు చేయుచున్ అంటే ఎవరితో అయినా పరాచకంగా మాట్లాడుతూనో హాస్యం చేస్తూనో హాస్యంగా మాట్లాడుతూ హాస్య సంభాషణ చేస్తూ ఉన్నటువంటి సమయంలో, నవ్వుతూ ఉన్నటువంటి సమయంలో కూడా, నిద్రలో కూడా తిరుగుతూ లక్షించుచున్ ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా, సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాది అంటే ఒక భ్రమరం గనక పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ విధంగా అయితే స్వీకరిస్తుందో అట్లాగే శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మాలు అనేటటువంటి ఆ పాదపద్మాల యందు ఉన్నటువంటి ఆ అమృతం ఏదైతే ఉన్నదో, ఆ మధువు ఏదైతే ఉన్నదో దాన్ని గురవలటమే లక్ష్యంగా పెట్టుకుని, అంటే మనస్సు ఇప్పుడు కూడా ఆ హరినామం చేయటం మీదే ఆయన మనస్సు సంలగ్నం చేశాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పోతన గారు చెప్తారు. అంటే మనం ఏ పని చేసినా కూడా మనస్సు ఎక్కడ ఉంటే దానినే పరమలక్ష్యంగా మనం పొందగలుగుతాం. అంటే మనస్సుని ఒక చోట నిలబెట్టడం ఏదైతే ఉన్నదో దాన్నే తపస్సు అని అంటారు. ఇక నరుణ్ణి ఏమంటారు అంటే మనిషి అని పిలుస్తారు. ఈ మనిషి అనేటటువంటి పేరు, మానవుడు అనేటటువంటి పేరు, మనిషి అనేటటువంటి పేరు ఎట్లా వచ్చింది అన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటారంటే ఈ మనిషి యొక్క జీవితం అంతా దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే మనస్సు అనేటటువంటి దాన్ని ఆశ్రయించి ఉంటుంది. మనస్సు ఎటు పరిగెత్తమంటే వీడటు పరిగెత్తుతాడు. ఈ శరీరం అనేది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ శరీరం మొత్తాన్ని నడిపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యజమాని ఎవరయ్యా అంటే దాన్ని మనస్సు అన్నారు. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఒక మాట, అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఇంద్రియాణం మనస్యోహం అని అంటాడు. ఇంద్రియాల్లో నేను ఎవరిని అంటే నేను మనస్సుని అన్నాడు. అందుకే మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. అయితే వీటితో పాటు 11వ ఇంద్రియం ఒకటి ఉంది, దాన్నే మనస్సు అన్నారు. ఈ మనస్సే మిగిలినటువంటి 10 ఇంద్రియాలను కూడా అది కంట్రోల్ చేస్తుంది అన్నారు. ఎట్లా అంటే మన మనస్సులో ఒక భావన అనేది ఏర్పడితే అది ఆ భావన మనస్సులో నుండి పోతే తప్ప మనం ప్రశాంతంగా ఉండలేము. దీనికి చక్కటి ఉదాహరణ వేదాంత ఉపన్యాసాల్లో ఒక చక్కటి మాట చెప్తారు. ఒక చిన్న పిల్లవాడు, ఒక 4 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లవాడు, తరచూ వాడికి యాపిల్ పళ్ళు అంటే ఇష్టమట, చాలా ఇష్టమట వాడికి. ఆ యాపిల్ పళ్ళు వాడికి అది ఉంటే చాలు, ఆహారం మీద ఇక మిగిలినటువంటి ఆహారాల మీద కూడా ధ్యాసపోదు. ఒకానొక సమయంలో వాళ్ళ అమ్మ ఇంట్లో నుండి బయటికి వెళ్ళినటువంటి సమయంలో యాపిల్ పండు కావాలని వాళ్ళ అక్కయ్యని అడిగాడు. ఇంట్లో ఆ పండ్లు నిండుకున్నాయి. చూడండి, ఇది మన ధర్మం. అయిపోయాయి అని చెప్పం, మనం నిండుకున్నాయి అంటాం. దీపం ఎప్పుడైనా ఒకవేళ గాలికి ఇదైతే కొండెక్కింది అంటాం. అంతేగాని మనం అంటే ఎప్పుడు కూడా అమంగళం అనేది మన ధర్మంలో, మన సంప్రదాయంలో మనం మాట్లాడడం. నా అశ్లీలం కీర్తయే, ఎప్పుడు కూడా నెగిటివిటీ అనేది మన ధర్మంలో, మన జీవన విధానంలో ఎక్కడ ఉండకూడదు అని మనకి వేదం చెప్పినటువంటి పరమధర్మం. ఈ సందర్భంగా ఈ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఉపన్యాసంలో అంటారు, వాళ్ళ అక్కయ్య చెప్పింది నిండుకున్నాయి అని. నిండుకున్నాయి అంటే అయిపోయాయి అని. అప్పుడు వేరే పండు తీసుకొచ్చి ఇది యాపిల్ పండు అని చెప్పి వాళ్ళ అక్కయ్య ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ వాడు మారం చేశాడు. మొత్తం మీద ఎక్కడో తీసుకొచ్చి యాపిల్ పండు అనేది వాడి పిల్లవాడి చేతిలో పెట్టింది. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే యాపిల్ పండుని తింటూ ఆ గింజలు కూడా మింగేటటువంటి ప్రయత్నం చేశాడు. గింజలు కూడా మింగేశాడు.
వాళ్ళ అక్కయ్య చెప్పింది గింజలు మింగకూడదురా అని చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా వాడు గింజలు మింగుతూనే ఉన్నాడు. అందుకని వాడికి అర్థమయ్యేలాగా కూర్చోబెట్టి చెప్పింది, ఒరే నాయనా, నీవు యాపిల్ గింజలు గనక నీవు మింగినట్లయితే ఆ గింజలు లోపలికి వెళ్ళి యాపిల్ చెట్లు లోపల పెద్దవవుతాయి. అట్లాగే నీ చెవుల్లో నుండి ఆ యాపిల్ చెట్ల కొమ్మలు బయటకు వస్తాయిరా, నీ ముక్కుల్లో నుండి కూడా ఆ కొమ్మలు బయటకు వస్తాయి అని చెప్పేటప్పటికి 4 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ అక్కయ్య చెప్పినటువంటి మాటని నిజం అనుకొని వాడు భయపడిపోతూ బాధపడిపోతూ ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా కూడా వాడు వినకుండా వాడు అట్లానే బాధపడిపోతూ చివరికి వాళ్ళ అమ్మ ఎంత బుజ్జగించినా వాడు అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా వాడు ఆ విధమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ బంధువుకతను వాళ్ళ మేనమామ వచ్చాడు. అతను జరిగినటువంటి విషయాన్ని మొత్తాన్ని తెలుసుకున్నాడు. వీడి మనస్సులో ఈ చెప్పినటువంటి మాట బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే మనస్సులో అనేది ఆ బీజం అనేది ఒక్కసారి బలంగా పడిందా దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఎందుకంటే మనం భాగవతంలో చూసినటువంటి పరమ భాగవతంలో మనకి ప్రహ్లాదుడితో పాటు అమాయక బాలుడు, మాయ ఎరుగినటువంటి బాలుడు, మాయాతీతుడైనటువంటి మాధవుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి బాలుడు మరొకడు కనపడతాడు, పరమ భాగవతోత్తముడు. ఆయనే నక్షత్ర మండలంలో మనకి నేటికి దర్శనమిచ్చేటటువంటి ధ్రువుడు. ఆ ధ్రువుడు ఈ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మా, నేను నాన్న అంకపీఠం మీద, నాన్న తొడ మీద కూర్చోవాలనేటటువంటి ప్రయత్నం నేను ఎంత చేసినా అది నాకు సాధ్యం అవ్వట్లేదు. పిన్ని గారి ఆ అబ్బాయి మాత్రం వెళ్ళి కూర్చుంటున్నాడు, నాకెందుకమ్మా ఈ అదృష్టం లభించట్లేదు అంటే తల్లి వేదాంత ధోరణిలో చెప్పింది, నాన్న నీ వెళ్ళి మీ నాన్న పక్కన కూర్చోవాలంటే దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలిరా. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాన్ని కనుక నీవు పొందినట్లయితే అప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్నగారి తొడ మీద కూర్చోగలుగుతావు అని చెప్పి తల్లి చెప్పిందిట. చిన్న పిల్లవాడు తల్లి చెప్పినటువంటి మాట బలంగా మనస్సులో ఎంత నాటుకుంది అంటే శ్రీమన్నారాయణమూర్తి ఎక్కడున్నాడో నేను ఆయన కోసం వెళతాను అని చెప్పి అడవుల్లో అలా వెళ్ళిపోతూ ఉన్నట్ట. శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం వాడి లక్ష్యం ఏమిటి? తండ్రి తొడ మీద కూర్చోవడం. అతనికి మోక్షం అంటే ఏమిటి, తపస్సు అంటే ఏమిటి, ఇవేవి తనకు తెలియవు. కానీ తల్లి చెప్పింది, ఆ తల్లి చెప్పినటువంటి మాట మనస్సులో నాటుకుంది. అందుకే మనందరం కూడా ఈ సందర్భంగా ఒక చక్కటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా ఎప్పుడైనా సరే మన దేవాలయాలకు వస్తూ ఉంటే పిల్లవాడివి నీకెందుకురా భజనలు పూజలు ఈ హోమాలు ఇవన్నీ నీకెందుకురా, నీవు వెళ్ళి ఆడుకో అంటారు. కానీ బాల్యంలో లేనిది, బాల్యంలో రానిది వాడికి పెద్ద అయిన తర్వాత రాదు. వాడి యొక్క బాగా శుభ్రంగా ఉన్నటువంటి క్షేత్రం, బాగా దున్నినటువంటి క్షేత్రం ఎట్లా ఉంటుందో బాల్యంలో పసివాడి మనస్సు కూడా అంత చక్కగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు గనక మనం భక్తి బీజాలు నాటినట్లయితే వాడు పెద్ద అయిన తర్వాత ధర్మాన్ని ఆశ్రయించి భగవంతుడిని ఆశ్రయించి ఉత్తమమైనటువంటి పౌరుడిగా వాడు తీర్చిదిద్దబడతాడు అన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్న పిల్లవాడికి సైతం వాడికి మనం ధర్మం అంటే ఏంటో నేర్పాలి, భక్తి అంటే ఏంటో నేర్పాలి. ఎత్తదాచరత శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయః ప్రమాణం గురితే లోకస్తదను వర్తదే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. పెద్దలు అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారో పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు. ఉత్తముడైనటువంటి వాడు దేన్ని ఆచరిస్తాడో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరిస్తారు. అందుకే పిల్లల్ని కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువెళ్ళాలి. వాళ్ళకి ఆధ్యాత్మికత అంటే ఏంటో బోధించాలి. ఆధ్యాత్మిక పరిచయాన్ని మనందరం కూడా విధిగా చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ ధ్రువుడి విషయం చెప్పుకునే సందర్భంగా మనం తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. అటువంటి ధ్రువుడు శ్రీమన్నారాయణమూర్తి కోసం అలా అడవుల్లో వెళుతూ ఉన్నాడు. కొండలు దాటాడు, గుట్టలు దాటాడు, ఏర్లు దాటాడు, ఎన్నో దాటాడు. చివరికి మధువనం అనేటటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఎక్కడా జంతు సంచారం అనేది లేదు, మానవులు అనేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అటువంటి సమయంలో అతని చిత్తశుద్ధికి, అతని మనస్సంకల్పానికి మెచ్చినటువంటి నారద మహాముని అక్కడికి వచ్చాట. నారద మహాముని అంటే నారం ఇత్యౌ ఖండయతి నారద అంటారు. ఎక్కడైతే మనకి దిక్కుతోచనటువంటి స్థితి ఉంటుందో అటువంటి సమయంలో వచ్చి దారిని చూపించేటటువంటి మహానుభావుడు నారదుడు. నారం దదాతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు, వెలుగుని పంచేటటువంటి వాడు కూడా నారదుడు అంటారు. కాబట్టి ఆ నారదుడు వచ్చి ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి, ఎరా ఎక్కడికి వచ్చావు, ఏమిటి నీ లక్ష్యం అని చెప్పి అడిగితే తను చెప్పాడు, శ్రీమన్నారాయణమూర్తిని దర్శించటమే, ఆయన కరుణను పొందడమే నా పరమ లక్ష్యమని ఆ పిల్లవాడు చెబితే ఆనంద పరవశుడైనటువంటి నారద మహాముని ఎందుకోసమని అడిగాడు. మా నాన్న అంకపీఠం మీద కూర్చోవడానికంటే ఆయన తొడ మీద కూర్చోవడానికని చెప్పాడు. ఆహా, ఎంత గొప్ప లక్ష్యం రానిది. కారణం ఏదైనా కావచ్చు, శ్రీమన్నారాయణమూర్తి మీద నీకు భావన కలిగింది, నీ జన్మాంతర సంస్కార విశేషం ఏమిటో అని అనుకొని ఆ పిల్లవాడికి నారాయణ మంత్రోపాసన చక్కగా ఆ మంత్రాన్ని ఉపదేశించి ఉపాసన చేయమని చెప్పి ఆ మధువనంలో ఆ పిల్లవాడిని వదిలిపెట్టి నారాయణమూర్తి అనుగ్రహం నీకు కలగాలి అంటే ఈ నామాన్ని వదిలిపెట్టకుండా నీవు స్మరిస్తూ ఉండాలి అని చెప్తే ఆ ధ్రువుడు
చక్కగా ఆ మంత్రోపాసన చేసి ప్రారంభంలో ఒంటి కాలు మీద నిలబడ్డాడు, తర్వాత బొటనవేలు మీద నిలబడ్డాడు. ప్రారంభంలో అక్కడ ఉన్నటువంటి పండ్లు ఏవో కొద్దిగా దొరికేటటువంటి దుంపలు అవి తినేవాడు. తర్వాత జలాన్ని స్వీకరించేవాడు, ఆహారాన్ని వదిలేసి. కొన్నాళ్ళకు ఆ జలాన్ని సైతం వదిలేసి వాయువుని స్వీకరించేవాడు. కేవలం గాలితోనే జీవించేవాడు. చివరికి గాలిని సైతం బంధించాలనే ప్రయత్నం చేసినటువంటి సమయంలో శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షం అవ్వటం, ఆయనకి నక్షత్ర మండలంలో స్థానం ఇవ్వడం, మోక్ష సామ్రాజ్యానికి సైతం ఆయన్ని చక్రవర్తిని చేయడం మనం భాగవతంలో మనందరికీ విదితమే. అంటే పసివాడి మనస్సులో నాటినటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది అంత బలమైనటువంటి రీతిలో అతని మీద ప్రభావం చూపించింది అని మనం గ్రహించాలి. ఇక్కడ నేను ఇందాక చెబుతూ ఉన్నటువంటి, మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రాకృతంలో ఉన్న కథలో కూడా ఆ పిల్లవాడికి కూడా యాపిల్ గింజలు లోపలికి వెళ్ళి అవి మొలకెత్తి వృక్షాలుగా మారి వాటి శాఖలు కొమ్మలు చెవుల్లో నుండి వస్తాయనేటటువంటి భయం మనస్సులో ఏర్పడింది. కాబట్టి వాడు భోజనం చేయట్లేదు, మంచినీళ్ళు తాగట్లేదు. మేనమామ కూర్చోబెట్టి చెప్పాడు, ఒరే నాయనా, యాపిల్ గింజలు లోపల పెడితే విత్తనాలు వస్తాయి, కానీ నీ పొట్ట లోపల నేల లేదురా, నీ లోపల మట్టి లేదు. మట్టి ఉంటేనే ఆ గింజలు మొలకెత్తుతాయి. అయితే ఇక్కడ చూడండి, పూర్తిగా దాన్ని ఖండించకూడదు, మళ్ళీ వాడు నమ్మే రీతిలో చెప్పాలి. కాబట్టి లోపల మట్టి ఉంటేనే ఆ మట్టి లోపల మాత్రమే గింజలు మొలకెత్తుతాయి. కాబట్టి నీ లోపల మట్టి లేదు, కాబట్టి అవి మొలకెత్తేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ మొలకెత్తినప్పటికీ కూడా యాపిల్ చెట్టు చాలా పెద్దదిగా ఉండదురా, చాలా చిన్నదిగా ఉంటుంది. అయినా రోజు అమ్మనో అక్కనో వెళ్ళి నీవు యాపిల్ అడిగే బదులు నీ లోపలే చెట్టు ఉంటే నీకు కావలసినటువంటి పండ్లు నీ లోపలే ఉంటాయి కదరా. కానీ చెట్టు పెద్దదవ్వాలంటే ఏం చేయాలి? నీవు నీ ఇంట్లో నాటినటువంటి, మీ అమ్మ నాటినటువంటి చెట్లకు రోజు అమ్మ ఏం చేస్తుంది? వాటికి నీళ్లు పోస్తుంది. అట్లాగే నీవు కూడా నీ లోపల ఉన్నటువంటి ఆ యాపిల్ చెట్టుకి నీవు నీళ్లు పోయాలి. అట్లాగే నీళ్లు త్రాగాలి నీవు, అప్పుడు దానికి నీళ్లు అందుతాయి. అట్లాగే నీవు అన్నం తినాలి, అప్పుడే యాపిల్ చెట్టు బాగా పెరుగుతుంది అని అట్లా పిల్లవాడిని కూర్చోబెట్టి నచ్చ చెబితే అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అని చెప్పి వాడు అడిగి అన్నం తిని నీళ్లు తాగుతాడు. అంటే ఏమిటంటే మనస్సులో ఒకసారి ఒక ఏదైనా ఒక ఇది మీద, అంటే మనస్సు వెళ్ళింది అంటే ఒక కోరిక మీదో లేకపోతే ఒక విషయం మీదో మనస్సు వెళ్ళింది అంటే అది అంత సామాన్యంగా అది ప్రక్కకు రాదు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మొత్తాన్ని, మన జీవితాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసి ప్రభావం చూపించి మన నడతను నడవడికను మార్చేటటువంటి సమర్థత ఉన్నది ఏమిటంటే మనస్సే. అందుకే ఎప్పుడు కూడా మనస్సు నిర్మలంగా ఉండాలి, చిత్తం అనేది పరిశుద్ధంగా ఉండాలి. చేసేటటువంటి పూజ కానీ, యజ్ఞం కానీ, తపస్సు కానీ, అనుష్ఠానం కానీ దాని మీద మనస్సు ఉండాలి. ఎందుకంటే కబీర్ దాస్ గారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, మాల తిప్పవచ్చు కానీ మనస్సు తిప్పవచ్చునా అంటారు. అంటే జపం చేసేటప్పుడు ఆ మాల ఏదైతే ఉందో ఆ మాల తిరుగుతూ ఉంటుంది. మాల తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో కొలికి పూస అని ఉంటుంది. చివరికి ఆ కొలికి పూస రాగానే ఒక మాల ఒక వరుస పూర్తయినట్టు, అంటే 108 సార్లు ఆ జపం పూర్తయినట్లు. కానీ ఈ మాల మాత్రం తిరుగుతూనే ఉంటుంది, మనస్సు మాత్రం ఇంకెక్కడో ఉంటుంది. ఈ మాల తిరుగుతూ ఉన్న ప్రయోజనం లేదు. మనస్సు తిరగకుండా నీవు అక్కడ కూర్చోబెట్టాలరా. మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు చేసేటటువంటి అనుష్ఠానము లేదా ఉపాసన లేదా తపస్సు యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని నీవు అందుకోగలుగుతావు అని పెద్దలు చెప్తారు. అందుకే ఇప్పుడు కూడా మనస్సుని మనందరం కూడా నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మనస్సు గురించి వేదంలో అనేక చోట్ల అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనస్సులో మనం దేని మీద ఆసక్తి ఉంటుందో, దేని మీద అయితే మనస్సు యొక్క ధ్యాస వెళుతుందో దానికి తగినట్టుగానే మన జీవితం వెళుతుంది అని ఒక అద్భుతమైనటువంటి ఆ మాట మనకి పురాణాల్లో మనకి ఒక చక్కటి వృత్తాంతం మనకి లభిస్తుంది. ఋషభుడు అనేటటువంటి ఒక మహానుభావుడి యొక్క కుమారుడు, ఆయన పేరు భరతుడు. మన దేశానికి భారతదేశం అనేటటువంటి పేరు రావడానికి కారణం కూడా ఆ మహానుభావుడు పరిపాలించాడు కాబట్టే దీన్ని భారతదేశం అని పిలిచారు. దీని వెనకాల వేదాంత శాస్త్రం ఇంకో మాట కూడా చెప్పింది. భారత అంటే ఎప్పుడు వెలుగొందుతూ ఉండేది, వెలుగుతూ ఉండేది అనేటటువంటి భావనగా కూడా అర్థం చెప్తారు. కానీ భరతుడు పరిపాలించినటువంటి దేశం కావటం చేత దీనికి భారతదేశం అనే పేరు వచ్చింది అని మనకి చరిత్రలో చెప్పినటువంటి విషయం ఇది. ఎందుకంటే చాలా మహానుభావులైనటువంటి వాళ్ళు ఎందరో పరిపాలించారు, కానీ అటువంటి వారిలో భరతుడు అనేటటువంటి రాజుది ప్రత్యేకమైనటువంటి ముద్ర. అసలు మన దేశమే చాలా గొప్పది, మనందరికీ తెలియంది కాదు. యావత్ ప్రపంచ దేశానికి పూజామందిరంగా వెలసిల్లేటటువంటి ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి ఏదైనా ఉన్నది అంటే అది మన భారతదేశం మాత్రమే అని మనకి పెద్దలు, కవులు, రచయితలు అనేక సందర్భాల్లో
మన భారతదేశం గురించి చెప్పడం జరిగింది. నా భారతదేశం భగవద్గీత, నా భారతదేశం అగ్నిపునీత సీత, నా భారతదేశం పవిత్ర గంగా, నా దేశం కరుణాంతరంగా అంటాడు ఒక మహానుభావుడు. జాతి మొత్తానికి, యావత్ ప్రపంచానికి ఎలా జీవించాలో ఒక విధానాన్ని చెప్పినటువంటి దేశం భారతదేశం. అటువంటి ఈ భారత అనే పేరు రావడానికి మూలమైనటువంటి వాడు భరతుడు. కొన్ని సంవత్సరాల పాటు తన తండ్రి నుండి రాజ్యాన్ని స్వీకరించి అద్భుతమైనటువంటి చక్కటి పరిపాలన చేసి చివరికి వార్ధక్యం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వేదంలో చెప్తారు, వార్ధక్యే మునివృత్తినాంచ. వార్ధక్యం వచ్చినప్పుడు ఇంకా కూడా నా రాజ్యమని, నా ప్రజలని, లేకపోతే నా పరిపాలనని, నా సింహాసనం అని దాని మీద ధ్యాసతో ఉండకూడదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, అందుకే మనకు కూడా ఉద్యోగాలు చేసేటప్పుడు వారి ఆ యొక్క శాఖలను బట్టి 58 ఏళ్లకో 60 ఏళ్లకో 62 ఏళ్లకో 65 ఏళ్లకో ఒక పదవీ విరమణ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ పదవీ విరమణ అయ్యేంత వరకు కూడా ఏమిటంటే అదంతా కూడా ఇహము, అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ పదవీ విరమణ చేసిన తర్వాత షష్ఠి పూర్తయిన తర్వాత ఏమిటంటే పరం మీద ఎప్పుడు కూడా ఆలోచన ఉండాలి. అందుకే మన వాళ్ళు సంప్రదాయంలో మన వేద ధర్మాన్ని వైదిక విధానంలో, వైదిక సంప్రదాయంలో 60 సంవత్సరాలకు ఏం చేస్తారంటే షష్ఠి పూర్తి అని ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. తాను ఏ సంవత్సరంలో అయితే జన్మించాడో తెలుగు సంవత్సరాలకు పేర్లు ఉంటాయి. ఆ తెలుగు సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఆ సంవత్సరం 60 ఏళ్ళకి అది తిరిగి వస్తుంది. కాబట్టి అప్పటి నుండి కొన్ని రకాల ప్రవృత్తులు మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి. అప్పటిదాకా లౌకికమైనటువంటి జీవనం మీద ధ్యాస ఉన్నప్పటికీ కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం మనస్సంతా కూడా మోక్షాన్ని సాధించడం కోసం, భగవంతుడిని చేరుకోవడం కోసం మనం ప్రయత్నించాలి అని ఈ సందర్భంగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే భరతుడు కూడా రాజ్యాన్ని పరిపాలించిన తరువాత చివరికి ఆయన అడవికి వెళ్ళాలి అని ప్రయత్నం చేసి తన కుమారులకు రాజ్యాన్ని అప్పజెప్పి తపస్సు కోసం ఆయన గండకీ నది అనేటటువంటి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సాగ్రామ తీర్థం అనేటటువంటి ప్రదేశానికి వెళతాడు. ఇక అందరినీ వదిలిపెట్టి చక్కగా ఆయన తన విదేహ కైవల్యం కోసం ప్రయత్నం చేస్తూ, తపస్సు చేస్తూ అనేకమైనటువంటి వైదిక కార్యక్రమాలు చేస్తూ ఉండేటటువంటి వాడు. అటువంటి స్వధర్మ నిరతుడైనటువంటి ఆ భరతుడు ఒకానొక సందర్భంలో సాలగ్రామ తీర్థ సమీపంలో ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒక బాగా నిండు నెలలతో ఉన్నటువంటి ఒక జింక అక్కడికి వచ్చిందిట. అక్కడికి వచ్చి నీళ్లు తాగుతూ ఉన్నటువంటి క్రమంలో ఎక్కడి నుండో సింహగర్జన వినపడింది. ఆ సింహనాదానికి భయపడ్డటువంటి జింక అవతలకి దూకాలి అనేటటువంటి ప్రయత్నంలో ఆ నీటి కుంట మీద నుండి అవతలకి దూకుతూ ఉన్నటువంటి క్రమంలో నిండు గర్భిణి అవ్వటం చేత ఆ గర్భం నుండి జింక పిల్ల నీళ్ళల్లో పడింది. సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి భరతుడు అయ్యయ్యో అనుకుంటూ ఆ జింక వెళ్ళిపోయింది. ఆ జింక పిల్లని తీసుకొని దాన్ని తన కుటీరానికి తీసుకొచ్చి చక్కగా దాన్ని పెంచి పోషించి దానికి పాలు పోసి అది ఏం తింటుందో అటువంటి పదార్థాలు ఏర్పాటు చేసి దాన్ని ఆయన పెంచసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. అయితే దాన్ని చూసి ఆయన చాలా ముచ్చటపడేటటువంటి వాడు. ఇక ఆశ్రమానికి, కుటీరానికి ఎప్పుడైతే ఈ జింక వచ్చిందో కొద్ది కొద్దిగా ఆయన జింకకు దగ్గర అవుతున్నాడు, భగవంతుడికి దూరం అవుతున్నాడు. అటువంటి క్రమంలో చివరికి తన నిత్య అనుష్ఠానము, నిత్య ఉపాసన, జపము, తపము ఇవన్నీ కూడా ధ్యానం ఇవన్నీ వదిలిపెట్టి ఎప్పుడూ ఆ జింక పిల్లతో ఆడుకోవటం, ఆ జింక వైపు తిరగటం, ఆ జింకని ఆ వనంలోకి తీసుకువెళ్ళటం, దానికి ఆహారాన్ని ఏర్పాటు చేయటం, దాన్ని శుభ్రం చేయటం, ఇదే ప్రయత్నంలో ఉన్నాడు. సరే, ప్రతివాడికి కూడా వచ్చేటటువంటి ఆహ్వానం ఏమిటి అంటే ఆ కాలస్వరూపుడైనటువంటి యమధర్మరాజు నుండి ఆహ్వానం వస్తుంది. అదేవిధంగా పిలుపు వచ్చింది ఈ భరతుడికి. శరీరాన్ని వదిలేసేటటువంటి క్రమంలో కూడా నేను వెళ్ళిపోతున్నాను, నా జింకపిల్ల ఏమవుతుందో, ఇదేమవుతుందో అనేటటువంటి భావనతో దాని యందే మనస్సుండి దాని గురించే ఆలోచిస్తూ చివరికి ఆయన దేహత్యాగం చేశాడు. తరువాత మరుజన్మలో ఆయన ఏమై పుట్టాడంటే దాని మీద భ్రాంతి చేత మళ్ళీ ఆయన జింకై పుట్టాడు. కానీ మహానుభావుడు, ఆయన ఇంద్రియాలను జయించినటువంటి వాడు కావడం చేత భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండటం వల్ల పూర్వజన్మ స్మృతి అనేది ఆయనకు అంతే ఉంది. కాబట్టి ఆ జింక జన్మలో ఆయన భగవంతుడి మీదే మనస్సు సంలగ్నం చేసి తపస్సుతో సమానమైనటువంటి జీవనం చేశాడు. కాబట్టి మళ్ళీ మరుజన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక బ్రాహ్మడి యొక్క రెండవ భార్యకి ఏకైక కుమారుడిగా జన్మించాడు. కానీ అప్పటికీ కూడా ఆయనకి పూర్వజన్మ స్మృతి అనేది ఉంది. ఇక ఈ జన్మలో అయినా సరే జన్మని చరితార్థం చేసుకోవాలి అని లౌకికమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే లౌకిక విషయాలకు దూరంగా ఉన్నాడో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అతన్ని పిచ్చివాడి కింద లెక్కగట్టడం మొదలుపెట్టారు. ఏం పెట్టినా తింటాడు, ఏమన్నా పడతాడు, ఇక ఎవరితో ఏమీ మాట్లాడు. అటువంటి వాడు
చివరికి ఒకానొక సమయంలో అడవిలో వెళుతున్నటువంటి సమయంలో కొంతమంది మంత్రవేత్తలు ఏం చేశారంటే ఒక పౌర్ణమి నాడు ఆ అమ్మవారికి, కాళీ అమ్మవారికి ఒక యువకుడిని బలి ఇవ్వాలని ప్రయత్నం చేశారు. ఇతని దగ్గరికి వెళ్ళారు, చూశారు, ఇతను అన్ని రకాలుగా యోగ్యుడు. అతన్ని బలివ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే, కాళ్ళు చేతులు కట్టేసి బలిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, సాక్షాత్తు కాళికా అమ్మవారు వచ్చి ఎవరైతే ఆ ముష్కరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించి వేసింది. ఆయన్ని అక్కడి నుండి విముక్తుల్ని చేసింది. ఆయన అక్కడి నుండి కొంత దూరం వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో సింధురాజు అటుగా వెళుతూ ఉన్నటువంటి సమయంలో కపిల మహాముని దర్శనానికి వెళుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ రాజు పల్లకి మోసేటటువంటి వాళ్ళకు సహాయం కావాలని చెప్పి ఇతన్ని వెళ్ళి ఆశ్రయిస్తే ఇతను ఏమీ మాట్లాడకుండా వచ్చి పల్లకి మోస్తాడు. కానీ ఇతను నేల వైపు చూస్తూ ఉన్నటువంటి కారణం చేత పల్లకి సరిగా వెళ్ళట్లేదు, కుదుపులతో వెళుతుంది. రాజు గట్టిగా అరిచాడు, కానీ మారలేదు, పల్లకి ఇంకా కుదుపుతూనే ఉంది. అటువంటి సమయంలో రాజు వచ్చి, ఏమయ్యా నీ ఒక్కడివే పల్లకి మోస్తున్నావా, నీ దేహానికి ఏమైనా ఇబ్బంది అయిందా, నీ భుజాలు నొప్పిగా ఉన్నాయా అంటూ ఉన్నటువంటి సమయంలో ఆ రాజు మీద కారుణ్యం కలిగి భరతుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అక్కడ ఆయన చక్కగా ఆ రాజుకి ఉపదేశించాడు. నాయనా, నా దేహం వేరు, ఈ పల్లకి మోసేది నేను కాదు, నా శరీరం. అయినా నా శరీరం మొత్తం కాదు, నా భుజాలు. పల్లకి మోసేటటువంటి భుజాల బరువును మోస్తున్నది కాళ్ళు, నడుస్తున్నది కాళ్ళు, ఈ మొత్తాన్ని మోస్తున్నది భూమి అని ఇట్లా అద్భుతమైనటువంటి రీతిలో వేదాంతాన్ని, జ్ఞానాన్ని ఆయన చక్కగా ప్రబోధించడం జరిగింది. ఈ కథ మనకి ఉపనిషత్తుల్లో కూడా కనపడుతుంది. ఇట్లాగా ఏమిటంటే ఈ కథలో ఉన్నటువంటి సారం మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ బంధాలకు, ఈ లంపటాలకు, ఈ కష్టాలకు, వీటన్నిటికీ కారణం ఏమిటంటే మనస్సు. అందుకే ఈ మనస్సుని మనం నియంత్రించుకోవాలి అంటే ఏం చేయాలంటే, ఈ మనస్సుని తీసుకువెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర పెట్టినట్లయితే మన జీవనం అనేది చక్కగా గడిచిపోతుంది అని మనం ఈ జీవన వేద కార్యక్రమంలో చెప్పేటటువంటి ఈ వేద రహస్యాల్లో ఈ విషయాన్ని మనం గ్రహించి వేదబద్ధమైనటువంటి జీవనాన్ని మనందరం కూడా చేసి ఈ జీవన వేదం యొక్క లక్ష్యాన్ని మనందరం కూడా నెరవేర్చుకుందాం. భగవంతుడి యొక్క అనుగ్రహానికి, ధర్మదేవత యొక్క కరుణకు పాత్రులవుదాం. స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.